వచ్చి కేసు రిటర్న్ తీసుకుంటే బాగుంటుంది. లేదంటే మేము ఎక్కడికైనా వెళ్ళిపోతాము. వచ్చి కేసు రిటర్న్ తీసుకొని, లేదంటే మా మీద ఇంకా ఆమె ఏమైనా చేయాలనుకుంటే మేము మళ్ళీ రిటర్న్ కేసు పెట్టాల్సి వస్తుంది. వచ్చి తీసుకుంటే బాగుంటుంది. కేసు వాపసు ఒకవేళ తీసుకున్నట్టయితే ఇంకోసారి మీ మేడం ఇంకోసారి అనసూయ గురించి మాట్లాడదా మరి? మాట్లాడదు. రిటర్న్ తీసుకుంటే ఆమెను ఏమన్నా అంటే మాట్లాడుతుంది. ఉత్తగా మాట్లాడారు కదా. బయట పెట్టింది కాబట్టి మేము ప్రశ్నించే వచ్చింది. ఆమె బయట పడకుండా మనం ఎందుకు మాట్లాడతామండి? అది తప్పు కదా. ఆమె బయట పెట్టుకున్నది. నా అందం చూడు, నేను చీర కట్టుకోలేదు, నా అందం అందరికి ఆగపడాలా, మీడియాలల్లా గీడియాలల్లా పోలీస్ స్టేషన్లో అందరికి ఆగపడాలా, నా పేరు ఎట్లా మోగాలని అట్లా మోగించుకుంటుంది. దానికి సిగ్గుచరం లేదు అసలు. ఆడదాయి పుట్టింది. ఈ పరగొల్ల ఇజ్జత్ ఇస్తుంది, లేడీస్ ఇజ్జత్ ఇస్తుంది. ఇక మొన్న పోలీస్ స్టేషన్ పోయినా కూడా ఆడలను తిడతారు. పోలీసు వాళ్ళు కూడా ఆడలను తిడతారు. అవును, ఆడల ఇజ్జత్ ఇస్తుంది. అది చాలా మంది అందరు బయటికి రావట్లేదు కానీ మరి అదెందుకు వస్తుంది? అందరు రావట్లేదు కదా. ఆమె గురించి మాట్లాడితే మేడం గారు రియాక్ట్ అయ్యే వాళ్ళు అనే వాళ్ళకైనా సిగ్గు ఉండాలి కదా కొంచెమైనా. అందరికి పబ్లిసిటీ చేసుకుంది ఆమె కాబట్టి దాంట్లో తప్పు లేదు. కరెక్ట్గా మాట్లాడింది మేడం. తప్పు అయితే అస్సలు లేదు. కరెక్ట్గా మాట్లాడింది. మీ దగ్గర నుంచి తెలంగాణలో ఉన్నటువంటి మహిళలకు మీరు ఏ సందేశం ఇవ్వదలుచుకోరు? ఈ విషయంలో ఏమైనా స్పందించమని చెప్తా ఉన్నారా? ఆమె సాంప్రదాయంగా ఉంటే ఎవరు ఇంత రియాక్ట్ అవ్వరు. పద్ధతిగా ఉంటే ఎవరు రియాక్ట్ అవ్వరు కదా. ఆమె అలా రావడం వల్లనే మేడం అట్లా రియాక్ట్ అయింది. ఎవరో ఒకరు అయితేనే కదా ఇది బయటకు వచ్చేది. 4 గోడల మధ్య ఉండాల్సింది నలుగురిలోకి తెచ్చింది ఆవిడే. కాబట్టి ఆమె తప్పు చాలా.